రెండవ రకం 100% నాస్తికుల నాస్తికత్వానికి కారణం ఈ సృష్టిని సైంటిఫిక్గా పరిశీలించకపోవటమే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎడారిలో నడుస్తూ మీకు ఒక వాచ్ దొరికింది. ఈ వాచ్ ఎడారిలోకి ఎలా వచ్చింది? ఎడారిలో ఉండే ఇసుక, వేడి వాతావరణం, పరమాణువుల సాయంతో దానికదే గడియారంగా ఏర్పడింది అంటే మనం నమ్మగలమా? లాజికల్గా, రేషనల్గా ఆలోచించిన దానికదే గడియారంగా ఏర్పడడం అనేది ఇంపాసిబుల్. మరి ఆ గడియారం ఉనికిలోకి ఎలా వచ్చింది? సమాధానం, దీని వెనక ఖచ్చితంగా నైపుణ్యం గల నిపుణుడు ఉండటమే, క్రియేటర్ ఉండటమే. ఒక వాచ్ ఉనికి వెనక క్రియేటర్ ఉన్నాడు అన్న నమ్మకానికి ఆ క్రియేటర్ని ప్రత్యక్షంగా చూడవలసిన అవసరం లేదు కదా. పొగ అలుముకోవడమే నిప్పు ఉందనడానికి ప్రమాణం. నిప్పుని ప్రత్యక్షంగా చూడవలసిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఎవరో ఒక గొప్ప శిల్పి గతించారు అన్న నమ్మకానికి తాజ్మహలే ప్రత్యక్ష ప్రమాణం. ఈ నమ్మకానికి ఆ శిల్పి ప్రత్యక్షం కావాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సృష్టికి కూడా కర్త ఉన్నాడు అన్న నమ్మకానికి ఈ సృష్టి స్వయంగా ఒక ప్రబల ప్రమాణం. ఈ నమ్మకానికి సుప్రీం క్రియేటర్ ఉన్నాడు అన్న నమ్మకానికి సుప్రీం క్రియేటర్ని ప్రత్యక్షంగా చూడవలసిన అవసరం లేదు. నిజానికి ఇక్కడ సుప్రీం క్రియేటర్ కంటికి కనిపిస్తాడా కనిపించడా అన్నదే ప్రశ్న, కానీ సుప్రీం క్రియేటర్ ఉన్నాడా లేడా అన్నది ప్రశ్నే కాదు. గత వీడియోస్లో నేను మాట్లాడిన అండర్స్టాండింగ్ ఆఫ్ సుప్రీం క్రియేటర్ అండ్ క్వాలిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ సుప్రీం క్రియేటర్ సిరీస్, ఈ 2 సిరీస్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సుప్రీం క్రియేటర్ కంటికి కనిపిస్తాడా కనిపించడా అంటే ఖచ్చితంగా కనిపించడు. ఎందుకనంటే సుప్రీం క్రియేటర్కి పుట్టుక లేదు కాబట్టి.